హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనము ప్రీవియస్ వీడియోలో మనము sp3 హైబ్రిడైజేషన్ ఇన్ ఆల్కేన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. sp3 హైబ్రిడైజేషన్ ఇన్ ఆల్కేన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏం కంప్లీట్ చేసాము, ఏం చెప్పుకోబోతున్నాము చెప్తాను. సో మనము ఆల్కేన్స్ వచ్చేకి జనరల్ ఫార్ములా CnH2n+2 కదా. n వాల్యూస్ వచ్చేకి పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటాము. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ ఏంటి? CnH2n+2. సో మనం డిస్కస్ చేస్తుంది sp3 హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఆల్కేన్స్ లో కార్బన్స్ అనేవి sp3 హైబ్రిడైజేషన్ స్టేట్ లో ఉంటవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్కేన్స్ లో కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ని డిస్కస్ చేసి దీన్ని ఫినిష్ చేస్తాము. సో n=1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో ఇక్కడ ఏమొస్తుందమ్మా? C1 ఏమొస్తుంది? C1. సో ఫార్ములా ఏమవుతుంది? C1 n=1 సబ్స్టిట్యూట్ చేస్తే C1 H2 × 1 సో 2 × 1 + 2. సో 2 × 1 2 + 2 ఎంత అవుతుందమ్మా? H4 ఏమవుతుంది? H4. సో ఓవరాల్గా n=1 తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే CH4 వస్తుంది. దాని పేరు మిథేన్. దాని పేరేంటి? మిథేన్. సో దాని హైబ్రిడైజేషన్ మీన్స్ హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్. ఇక్కడ హైబ్రిడైజేషన్ కార్బన్ గురించి డిస్కస్ చేస్తాము. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ మిథేన్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్ చెప్తున్నాము. సో sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? హైబ్రిడైజేషన్ లో 1s ఆర్బిటాల్. సో sp3 హైబ్రిడైజేషన్ ఏం చెప్తున్నాము? 1s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పుకున్నాము. సో ఎన్ని ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే, సో ఇన్వాల్వ్ అయ్యే ఆర్బిటాల్స్ ఏమంటాం అంటే అటామిక్ ఆర్బిటాల్స్ అంటాము. ఎన్ని ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే అన్ని న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. సో 1s ఆర్బిటాల్ మరియు 3p ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ లో ఇంటర్మిక్స్ అయినవి. సో న్యూగా వచ్చే sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏంటంటే 4. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 4 కాబట్టి న్యూగా వచ్చేవి కూడా సేమ్ నెంబర్ ఉంటుంది. సో 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. సో 4 ఇచ్చిన sp3 హైబ్రిడ్ ఆర్బిటాలు s ఆర్బిటాల్ ఆఫ్ 4 హైడ్రోజన్ తో కంబైన్ అయిపోయి 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేసింది మనం చెప్పుకున్నాం. ఫర్దర్ గా నిన్న వీడియోలో ఇథేన్ అంటే ఏంటి? n=2 సబ్స్టిట్యూట్ చేస్తే C2 H2 × 2 + 2 H2 × 2 + 2. సో H2 × 2 + 2, 2 2s are 4, 4 + 2 6. హైడ్రోజన్స్ అన్ని 6. సో ఫర్దర్గా ఇక్కడ వచ్చేసరికి ఇథేన్లో 2 కార్బన్స్ ఉంటాయి. 2 కార్బన్స్ sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. 2 కార్బన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ sp3 హైబ్రిడైజేషన్. సో కాబట్టి ఈ కార్బన్ sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే ఎన్ని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి? 4. అదేవిధంగా సెకండ్ కార్బన్ కూడా sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే ఎన్ని వస్తాయి? మళ్ళా న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4. ఓకేనా? సో ఈ కార్బన్ దగ్గర 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ కార్బన్ దగ్గర 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో నేను కంటిన్యూషన్ లో సో ఈ కార్బన్ ఫస్ట్ కార్బన్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ సెకండ్ కార్బన్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ చెప్పుకున్నాను. సో ఫస్ట్ కార్బన్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ కార్బన్ ఓవర్లాప్ విత్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్. సో ఈ విధంగా సిగ్మా బాండ్ ఫామ్ అయింది. సో సింగిల్ బాండ్ ఉందంటే ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ సిగ్మా బాండ్ ఓన్లీ. సింగిల్ బాండ్ ఉందంటే సింగిల్ లైన్ ఏమంటాము? సింగిల్ బాండ్ అంటాము. అది ఆల్వేస్ సిగ్మా బాండ్. ఫస్ట్ ఫామ్ అయింది సిగ్మా బాండ్. సో ఈ విధంగా sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ బోత్ కార్బన్స్ సిగ్మా బాండ్ ఫామ్ చేసింది. దీన్ని ఏమంటాము? sp3 ఓవర్లాప్ అంటాము. మరియు దీన్ని సిగ్మా బాండ్ టైప్ వచ్చేసరికి sp3 సిగ్మా బాండ్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ రిమైనింగ్ 4 బాండ్స్ కోసము ఏం చేసాము? హైడ్రోజన్స్ యూటిలైజ్ చేసుకున్నాం. ఏమి యూటిలైజ్ చేసుకున్నాము? హైడ్రోజన్స్ యూటిలైజ్ చేసుకున్నాము. సో హైడ్రోజన్స్ దగ్గర ఏముంటుంది? 1s ఆర్బిటాల్లో అన్పెయిర్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి
నెక్స్ట్ చూడమ్మా కార్బన్ దగ్గర sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎవ్రీ కార్బన్ దగ్గర 4 ఉంటాయి. ఒకటి వచ్చి బాండ్ ఫామ్ చేసింది. రిమైనింగ్ 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎవరితో బాండ్ ఫామ్ చేయాలి? సో 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేయాలి. కాబట్టి సో ఈ బాండ్ ఏమవుతుంది? ఓవర్లాప్ sp3s ఓవర్లాప్ అవుతుంది. ఏమవుతుంది? sp3s ఓవర్లాప్ అవుతుంది. సో కార్బన్ దగ్గర ఏమో ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అయినాక ఫర్దర్ గా 3 ఉన్నవి. ఇది sp3. సో sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎవరితో? s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్స్ తో. హైడ్రోజన్స్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నవి. 3 హైడ్రోజన్స్ ఇటుపక్క కార్బన్ యూటిలైజ్ చేసుకుంది. అదేవిధంగా 3 హైడ్రోజన్స్ ఇటుపక్క కార్బన్ యూటిలైజ్ చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. సో ఇక్కడ కూడా sp3s ఓవర్లాప్. ఇక్కడ కూడా సేమ్ sp3s ఓవర్లాప్. సో మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాము కార్బన్ దగ్గర ఈచ్ కార్బన్ కంటే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. చెక్ చేసుకోండి. sp3 క్లియరా? అదేవిధంగా ఇక్కడ కూడా అయితే ఇక్కడ కూడా ఈ బాండ్ ఫామ్ అయింది sp3s ఓవర్లాప్ వల్ల sp3s ఓవర్లాప్. ఇటుపక్క కూడా ఎవరున్నారు? కార్బన్ కి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. 1 2 3 4. హైడ్రోజన్ దగ్గర s లో ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఓవరాల్ గా ఈథేన్ మాలిక్యూల్ వచ్చాకి చూడమ్మా మొత్తం సిగ్మా బాండ్స్ అన్ని మరియు వాటి టైప్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో sp3s ఓకేనా? సో టోటల్ సిగ్మా బాండ్స్ చూడమ్మా 1 2 3 4 5 6 7. టోటల్ సిగ్మా బాండ్స్ వచ్చాకి 7. ఆ 7 లో 2 టైప్స్ ఉన్నవి. ఒకటి వచ్చాకి sp3 ఓవర్లాప్ ద్వారా ఫామ్ అయిన సిగ్మా బాండ్. One sigma bond is formed due to sp3 overlap. Another 6 sigma bonds are formed due to sp3s overlap. Another 6 sigma bonds are formed due to sp3s overlap. So overall ithane molecule so sigma bonds total sigma bonds ఏంటంటే 7 అని చెప్పాలి. sp3 sigma bonds ఏంటంటే 1 అంటాము. sp3s overlap ద్వారా ఎన్ని ఫామ్ అయినాయి అంటే 6 అంటాము. ఓకేనా? ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలంటే ఇథేన్ మాలిక్యూల్ సో sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని ఉన్నవి? ఇథేన్ మాలిక్యూల్లో sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని ఉన్నవి? సో ఇథేన్ మాలిక్యూల్ ఒక కార్బన్స్ 2 కాబట్టి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఏంటంటే 2. 2 sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. సో క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అంటేనేమో ఇథేన్ మాలిక్యూల్ 2 కాకుండా sp3 hybridized orbitals అడుగుతారు. sp3 hybridized orbital in ethane. So sp3 hybridized orbitals అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. sp3 hybridized కార్బన్స్ అంటే 2a కానీ sp3 hybridized orbitals అనగానే 2 అనకూడదు. ఎందుకంటే sp3 hybridized orbital. సో ఒక కార్బన్ దగ్గర 4 sp3 hybridized orbitals ఉంటాయి. 2 కార్బన్స్ దగ్గర ఎన్ని sp3 hybrid orbitals 8 ఉంటవి. సో ఈచ్ కార్బన్ కంటైన్ 4 sp3 hybrid orbital కాబట్టి 2 కార్బన్స్ దగ్గర మొత్తం ఉంటే sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 8. సో క్వశ్చన్ మీరు ప్రాపర్ గా చెక్ చేసుకొని చూసుకొని ఆన్సర్ చేయాలి. సో ఈ విధంగా sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ అన్ని sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అన్ని మనం ఆన్సర్ చేయాలి. ఫర్దర్ గా చూడమ్మా ఇంకొక కార్బన్ డిస్కస్ చేసి ఈ sp3 హైబ్రిడైజేషన్ ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్ డిస్కస్ చేస్తున్నాము. sp3 హైబ్రిడైజేషన్ లో ఆల్కేన్లు సో n వాల్యూ 3 తీసుకుంటే ఇఫ్ యు టేక్ n వాల్యూ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే c3 హైడ్రోజన్ దగ్గర 2 × 3 + 2. సో n వాల్యూ 3 తీసుకున్నాం కాబట్టి 2 × 3 + 2 2 3s are 6 6 + 2 ఎంత 8. సో దీన్ని ఏమంటామంటే ప్రొపేన్. అంటాము. ఓకేనా? థర్డ్ మెంబర్ డిస్కస్ చేస్తున్నాము. సో ప్రొపేన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసరికి ఫార్ములా. దాన్ని ఏమంటామంటే మాలిక్యులర్ ఫార్ములా అంటాము. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో గుర్తుపెట్టుకోండి మనము ఆల్కేన్స్ డిస్కస్ చేస్తున్నాము కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం క్యాటనేషన్ కూడా చెప్పుకున్నాము. ఆల్వేస్ అనేది కార్బన్ ఇస్ కనెక్టెడ్ టు అనదర్ కార్బన్ బై కోవలెంట్ బాండ్. సో కాబట్టి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 3 కార్బన్స్ ని ఈ విధంగా కనెక్ట్ చేసేది, కంటిన్యూషన్ గా కనెక్ట్ చేసేది.
ప్రస్తుతానికి మనం ఓపెన్ చైన్ కాంపౌండ్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి 3 కార్బన్స్ ఈ విధంగా సిగ్మా బాండ్ ద్వారా కనెక్ట్ చేయడమే. 3 కార్బన్స్ ఈ విధంగా సిగ్మా బాండ్ ద్వారా కనెక్ట్ చేయడమే. నెక్స్ట్ వచ్చేలకి మీకు ఆల్రెడీ తెలుసు. సో కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కార్బన్ వచ్చేలకి ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ ఫామ్ చేయడం కోసము ఏం చేస్తుంది? sp3 హైబ్రిడైజేషన్ చేస్తుంది. ఏం చేస్తుంది? sp3 హైబ్రిడైజేషన్ చేస్తుంది. sp3 hybridization కాబట్టి సో ఫస్ట్ కార్బన్ undergoes sp3 hybridization, second carbon undergoes sp3 hybridization, third carbon undergoes sp3 hybridization. కాబట్టి ఈచ్ కార్బన్ గెట్స్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఈ కార్బన్ దగ్గర 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, ఈ కార్బన్ దగ్గర 4 sp3. సో ఎవ్రీ కార్బన్ గెట్స్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకేనా? ఫస్ట్ కార్బన్ దగ్గర వచ్చినట్టయితే సో ఈ కోవలెంట్ బాండ్ వాట్ ఎవర్ ఫస్ట్ ఫామ్ అయిన సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అయింది? సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఓవర్లాప్ చేస్తుంది ఎవరితో? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్. సో దీని దగ్గర sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4 అని చెప్పుకున్నాం, దీని దగ్గర 4 ఉండేవి. సో దీంట్లో ఉన్న ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ అనదర్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్. కాబట్టి ఏం ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. క్లియరా? సో ఇది ఏమవుతుంది? sp3 ఏమవుతుంది? sp3. నెక్స్ట్ ఫర్దర్ వచ్చేలకి ఈ కార్బన్ దగ్గర sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్ని మొత్తము 4. సో ఒక 4 లో ఒకటి యూటిలైజ్ అయింది. రిమైనింగ్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. సో ఆ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏం చేయాలి? బాండ్ ఫామ్ చేయాలి. ఎందుకని కార్బన్ వచ్చేలకి ఎన్ని బాండ్స్ చూపించాలి? 4 బాండ్స్. ఇక్కడ ఎన్ని ఫినిష్ అయింది? ఓన్లీ 1. సో రిమైనింగ్ 3 బాండ్స్ ఫామ్ చేయాలి. ఎవరితో ఫామ్ చేయాలి? హైడ్రోజన్తో ఫామ్ చేయాలి. ఎవరితో ఫామ్ చేయాలి? హైడ్రోజన్తో ఫామ్ చేయాలి. కాబట్టి ఈ విధంగా సో కార్బన్ ఫస్ట్ కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ చేసాము. 4 బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్స్ ఓన్లీ. ఎందుకని? సింగిల్ గా ఉన్నాయి. సింగిల్ బాండ్ కాబట్టి సిగ్మా బాండ్. ఓవర్లాప్ వచ్చేసరికి ఈ బాండ్ వచ్చి sp3 ఓవర్లాప్. ఇవి వచ్చేసరికి సో కార్బన్ దగ్గర sp3 ఉండింది అని హైడ్రోజన్ దగ్గర ఉండేది ఏంటి? s ఆర్బిటాల్. కాబట్టి ఈ మూడు ఏమవుతుంది? sp3s అవుతుంది. ఈ మూడు ఏమవుతుంది? sp3s ఓవర్లాప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కార్బన్ గురించి four sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ యూటిలైజ్ అయ్యేవి మరియు 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అయ్యాయి. సెకండ్ కార్బన్ దగ్గర వద్దాము. సో సెకండ్ కార్బన్ దగ్గర చెప్పండి అమ్మా, ఎన్ని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి? 4 ఏం చేయాలి? 4 బాండ్స్ ఫామ్ చేయాలి. సో చూడండి, ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ వచ్చి ఈ ఫస్ట్ కార్బన్. సో ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ వచ్చి ఫస్ట్ కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ తో బాండ్ ఫామ్ చేసింది, సిగ్మా బాండ్. సో ఒకటి ఫినిష్ అయింది. సెకండ్ వచ్చేసరికి థర్డ్ కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ తో ఓవర్లాప్ చేస్తుంది. మొత్తం 4 లో ఒకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫినిష్ అయింది, ఇంకొకటి రైట్ హ్యాండ్ సైడ్ మీన్స్ థర్డ్ కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ తో ఫినిష్ అయింది. సో సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఈ విధంగా ఫస్ట్ కార్బన్ తో ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఓవర్లాప్, థర్డ్ కార్బన్ తో అనదర్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ తో ఓవర్లాప్ ఫినిష్ అయింది. కాబట్టి సో రెండు యూటిలైజ్ అయిపోయినాయి, 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అయిపోయినాయి. ఇంకా 2 బాండ్స్ రావాలి కదా, రిమైనింగ్ 2 బాండ్స్ రావాలి. ఆ రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్ యొక్క s ఆర్బిటల్ తో. సో ఈ విధంగా హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్ తో. సో ఇది వచ్చేసరికి sp3 సిగ్మా బాండ్. బట్ ఇది వచ్చేసరికి ఏంటి? sp3 హైడ్రోజన్ ఏముంటుంది? s ఆర్బిటాల్. కాబట్టి ఈ రెండు వచ్చేసరికి sp3s ఓవర్లాప్. ఈ రెండు వచ్చేసరికి ఏమైతే హైడ్రోజన్ తో, అంటే సహజంగా హైడ్రోజన్ ఉండేది s ఆర్బిటాల్ కాబట్టి సో మర్షన్ చుట్టూ ఏమవ్వాలి? sp3s అవ్వాలి. ఓకే, ఈ విధంగా కార్బన్ వచ్చేసరికి సెకండ్ కార్బన్ వచ్చేసరికి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ యూటిలైజ్ అయినవి, 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినవి, 4 బాండ్స్ టెట్రావాలెన్సీ ఫినిష్ అయింది. నెక్స్ట్ థర్డ్ కార్బన్ వచ్చినట్లయితే సో థర్డ్ కార్బన్ చూడండి, సేమ్ sp3 హైబ్రిడైజేషన్, 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆల్రెడీ యూటిలైజ్ అయ్యేది ఎవరితో? సెకండ్ కార్బన్ తో సిగ్మా బాండ్ ఫామ్ చేసింది. కాబట్టి ఇక రిమైనింగ్ ఏంటి ఉంటుంది? థర్డ్ కార్బన్ దగ్గర 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటుంది. అవి ఎవరితో బాండ్ ఫామ్ చేస్తుంది? హైడ్రోజన్. సో 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది.
సో సో ఈ విధంగా ఎక్కడ చూసుకున్నా సరే, ఎక్కడ అబ్జర్వ్ చేసినా కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో సో ఎన్ని అవుతాయమ్మా? sp3s ఓవర్లాప్స్ అవుతాయి. sp3s ఓవర్లాప్. సింగిల్ బాండ్ ఉందంటే అది సిగ్మా బాండ్. సింగిల్ బాండ్ ఉందంటే అది సిగ్మా బాండ్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ అంటే అది సహజంగా ఓన్లీ సింగిల్ బాండ్ మటుకే లిమిట్ అయితే sp3 ఉంది. కార్బన్ కి హైడ్రోజన్ వచ్చాక ఆల్కేన్స్ లో sp3s ఓవర్లాప్. ఇప్పుడు చెప్పండి క్వశ్చన్స్. సో మనం డిస్కస్ చేస్తుంది ప్రొపైల్ మాలిక్యూల్లో టోటల్ సిగ్మా బాండ్స్ అన్ని ఏంటి? టోటల్ సిగ్మా బాండ్స్ అన్ని ఫామ్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ సిగ్మా బాండ్స్ ఎన్ని వచ్చినవి? 10. టోటల్ సిగ్మా బాండ్స్ 10. టోటల్ సిగ్మా బాండ్స్ 10. ఓకే, ఈ ఓవర్లాపింగ్ పోతాం. sp3 ఓవర్లాప్ ద్వారా ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అయినవి? sp3 ఓవర్లాప్ ద్వారా ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అయినవి చెక్ చేసుకోండి. sp3 ఓవర్లాప్ ద్వారా ఫామ్ అయిన సిగ్మా బాండ్, sp3 ఓవర్లాప్ ద్వారా ఫామ్ అయిన సిగ్మా బాండ్. సో కాబట్టి sp3 ఓవర్లాప్ ద్వారా ఫామ్ అయిన సిగ్మా బాండ్స్ ఎన్ని? 2. నెక్స్ట్ వచ్చేసి sp3s ఆర్బిటాల్ ద్వారా, sp3 ఎవరిది? కార్బన్ది. s ఆర్బిటాల్ ఎవరిది? హైడ్రోజన్ది. sp3s ద్వారా సో ఎన్ని సిగ్మా బాండ్స్ చెక్ చేసుకోండి. 1 2 3. సో 3 తర్వాత నెక్స్ట్ 4 5 6 7 8. క్లియరా? సో సో ఈ విధంగా మనం sp3 సిగ్మా బాండ్స్ అన్ని, sp3s సిగ్మా బాండ్స్ అన్ని, టోటల్ సిగ్మా బాండ్స్ అన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫర్దర్గా వచ్చారు. అదే ప్రొపైల్లో sp3 hybridized carbons అని. How many sp3 hybridized carbons are present in propane? సో కార్బన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాము? 3 అని రాస్తాము. బట్ క్వశ్చన్ ఈస్ how many sp3 hybridized orbitals are present in propane? సో sp3 hybridized carbons కాదు, sp3 hybridized orbitals అంటారు. మనకు ఆల్రెడీ తెలుసు ఈచ్ కార్బన్ కంటైన్ 4 sp3 hybrid orbitals. కాబట్టి 3 కార్బన్స్ ఎన్ని అవుతాయి? 3 into 4 12 sp3 hybridized orbital. క్లియరా? ఇంకొక ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్ మీ చేత చెప్పించి ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ ఏంటమ్మా? ఇఫ్ n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే, సబ్స్టిట్యూట్ చేయమ్మా. సో C4 H2 into 4 plus 2. C4 n వాల్యూ 4 తీసుకుంటే C4 H2 into 4 plus 2 ఎంత అవుతుంది? C4 H10. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పేసుకొని మీరే ఆన్సర్ చేయగలరు. సో మనం ఫినిష్ చేద్దాము. సో n వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసే C4 2 4 8 plus 2 H10. దీని నేమ్ వచ్చేది బ్యూటేన్. సో స్ట్రక్చర్ అలా రాయాలి. చాలా సింపుల్. కార్బన్స్ అన్నిటిని కంటిన్యూగా లాంగ్ చైన్గా ఈ విధంగా కంటిన్యూగా కనెక్ట్ చేయండి. సో కార్బన్స్ అన్ని 4 1 2 3 4. ఈచ్ కార్బన్ వచ్చేకి సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ చేయండి. సింగిల్ బాండ్. నెక్స్ట్ మీకు తెలుసు కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? 4 బాండ్స్. కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? 4 బాండ్స్. సో చెక్ చేసుకొని ఫస్ట్ కార్బన్ వచ్చేకి ఫస్ట్ కార్బన్ చెక్ చేసుకోండి. ఎన్ని బాండ్స్ అయిపోయినవి? 1 బాండ్. సో ఇంకా రిమైనింగ్ బాండ్స్ ఎన్ని? 3 బాండ్స్. ఆ 3 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్తో. సింపుల్ గా డ్రా చేయండి. ఓవర్. నౌ కమ్ టు సెకండ్ కార్బన్ అండి. కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్. ఎన్ని ఫినిష్ అయినవి? ఇప్పటికి ఆల్రెడీ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసేసింది చెక్ చేసుకోండి. సో ఫస్ట్ కార్బన్ తో 1 బాండ్, థర్డ్ కార్బన్ తో అనదర్ బాండ్. సో సెకండ్ కార్బన్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ 2 బాండ్స్ ఫామ్ అయింది. ఫస్ట్ కార్బన్ తో 1 బాండ్, థర్డ్ కార్బన్ తో అనదర్ బాండ్. అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 బాండ్ ఫినిష్ అయింది, రైట్ హ్యాండ్ సైడ్ 1 బాండ్ ఫినిష్ అయిపోయింది. 2 బాండ్స్ కంప్లీట్ అయిపోయింది. 2 బాండ్స్ కంప్లీట్ అయితే ఇంకా పెండింగ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్. ఆ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్ తో. హైడ్రోజన్ చూపించండి. సో 1 హైడ్రోజన్ హియర్, అనదర్ హైడ్రోజన్ హియర్. సో ఈ హైడ్రోజన్ ఎక్కడైనా చూపించవచ్చు, నో ప్రాబ్లం.
సో కార్బన్ కి ఎటు చూసినా కూడా 4 బాండ్స్ మనము రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ ఏంటి? ఓకే, హైబ్రిడేషన్ తో సంబంధం లేదు. ఏ హైబ్రిడైజేషన్ అయినా 4 బాండ్స్ వస్తాయి. ఏ హైబ్రిడైజేషన్ అయినా 4 బాండ్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ కార్బన్ చెక్ చేసుకోండి. ఎన్ని బాండ్స్ ఫినిష్ అయిపోయినవి? సో 1 బాండ్ 2 బాండ్స్. సో 2 బాండ్స్ కంప్లీట్ అయిపోయినవి. సో రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్ తో. నెక్స్ట్ లాస్ట్ కార్బన్ దగ్గర ఎన్ని బాండ్స్ ఫినిష్ అయిపోయినవి? 1 బాండ్ ఫినిష్ అయింది. సో చెక్ చేసుకున్నప్పుడు ఈ బాండ్ అనేది దీనికి కౌంట్ అవుతుంది, అదేవిధంగా ఈ బాండ్ అనేది దానికి కనెక్ట్ అవుతుంది. సో బాండ్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేవి రెండింటికి సంబంధించినవి. కాబట్టి 1 బాండ్ కనెక్ట్ అయితే ఇక రిమైనింగ్ ఎన్ని బాండ్స్ ఉంటాయి? 3 బాండ్స్ ఉంటాయి. ఆ 3 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్ తో. చెక్ చేసుకోండి. హైడ్రోజన్స్ ఇక్కడ 3 + 2 5 + 2 7 + 3 10 హైడ్రోజన్స్ కూడా మ్యాచ్ అయిపోయినవి. సో చాలా సింపుల్ గా మనం డ్రా చేసేయచ్చు. కార్బన్ కి 4 బాండ్స్ చూపించాలి. కార్బన్ బాండ్ అయిపోయాక రిమైనింగ్ ఎన్ని బాండ్స్ ఉంటే ఆ రిమైనింగ్ బాండ్స్ ఎవరు? హైడ్రోజన్ తో. నెక్స్ట్ చదివి హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. హైబ్రిడైజేషన్ చెక్ చేసుకోండి. sp3 హైబ్రిడైజ్ కాబట్టి ఇక్కడ sp3 సిగ్మా బాండ్స్ అని ఉంటవి. sp3 సిగ్మా బాండ్స్ అని ఉంటవి. సో చెక్ చేసుకోండి. కార్బన్ అంటే ఏంటది? sp3 సిగ్మా బాండే. సో ఇక్కడ ఏముంది? కార్బన్ కాబట్టి sp3 ఇక్కడ కూడా sp3 ఇక్కడ కూడా sp3 సో sp3 బాండ్స్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 3. sp3 సిగ్మా బాండ్స్ ఎన్ని? 3. నెక్స్ట్ వచ్చేసి sp3s అంటే ఎప్పుడు వస్తుంది? హైడ్రోజన్ తో. s అంటే ఎప్పుడు వస్తుంది? హైడ్రోజన్ అప్పుడు. sp3s సిగ్మా బాండ్స్ ఎన్ని? సో హైడ్రోజన్ తో కనెక్ట్ అయ్యేది అవుతుంది sp3s. చెక్ చేసుకోండి. ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3. సో ఈ మొత్తం ఎన్ని? 10. టోటల్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 13. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఫినిష్. నెక్స్ట్ వచ్చేసరికి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని? 4. ఎందుకంటే మన మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C4. sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని? 4. sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎన్ని? దేంట్లో? బ్యూటేన్లో. మనకు తెలుసు ఈచ్ కార్బన్ కంటైన్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. కాబట్టి మొత్తం 4 కాబట్టి సో 4 × 4 కార్బన్స్ ఉంటాయి. ఈచ్ కార్బన్ దగ్గర 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఇది 16. సో ఇంతతో ఈ sp3 హైబ్రిడైజేషన్ ఫినిష్ చేస్తాను. మీరు ఈ విధంగా నెక్స్ట్ n=5 తీసుకుంటే ఈ విధంగా స్ట్రక్చర్ డ్రా చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఓన్గా n=5 n=6 సో ఇదంతా మీరు ఓన్గా చేయగలరు.